దీనివల్ల ఏమైపోయిందంటే ఇంకోటి ఏం తెలుసు అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వస్త్రాల మెయింటెనెన్స్ మొత్తం అమెరికా కనుసన్నల్లోనే జరుగుతోందా అన్నటువంటి ఒక అనుమానం ఇప్పుడే బయటకు వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అసలే ఉగ్రవాద ప్రభావిత దేశం. ఒకవేళ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతికి ఎట్లుంటుందో మనకు తెలుసు. వాళ్ళు ఏది పిచ్చోనికి చేతికి రాయించినట్టు అయిపోతుంది. అటువంటి టైంలో ఇది ఒకటి అణ్వస్త్రాల విషయంలో మాత్రం పాకిస్తాన్ కు ఘోరమైనటువంటి, నిజానికి ఆ దెబ్బతోనే పాకిస్తాన్ దిగొచ్చింది. ఇమీడియట్ గా సీజ్ ఫైర్ కోసం వేడుకున్నదంట. కాలబేరానికి వచ్చింది. ఇక్కడ మనోళ్ళకు ఫోన్లు చేయడంతో పాటు అక్కడ అమెరికాను అడుక్కోవడం, నువ్వు తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా అక్కడ నుంచి నడిపించుకొచ్చింది అన్నట్టు. నిజంగా ఆ రోజు అంటే బహుశా 9th 10th ఆ నైట్ ఆ రోజు ఏమైందంటే అసలు బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించారు. దాదాపు ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఒక 11 ఎయిర్ బేస్లు అనుకుంటా కదా, 11 ఎయిర్ బేస్లు మొత్తం నాశనం అయిపోయాయంట. ముఖ్యంగా ఇస్లామాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ నాశనం అయిపోయింది. రావల్పిండి దగ్గర ఉన్న ఇంకో ఎయిర్ బేస్ నాశనం అయిపోయింది. ఈ 2 దెబ్బలతోటి పాకిస్తాన్ కు ఇక అసలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డది. ఓకే, ఇంకొక 2 రోజులు కనుక యుద్ధం చేస్తే ఇక మా పరిస్థితి కథం అని అనుకొని ఇమీడియట్ గా వాళ్ళు కాలబేరానికి వచ్చిరని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక అవన్నీ కూడా మనకు ఫ్యూచర్ లో బయటపడతాయి. ఎందుకంటే యుద్ధం అయిన వెంబడే చాలా విషయాలు అప్పుడే బయటపడవు.